మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇవాళ 108 ఉద్యోగులతో చర్చలు జరపనుంది చంద్రబాబు ప్రభుత్వం. 108 ఉద్యోగుల సమ్మె ప్రకటనతో దిగొచ్చింది కూటమి సర్కార్. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు చర్చలకు రావాలంటూ యూనియన్ నాయకులను పిలుపునిచ్చింది. దీంతో నిన్న అర్ధరాత్రి తలపెట్టాలనుకున్న సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు 108 ఉద్యోగులు. ప్రభుత్వంతో చర్చల అనంతరం నిర్ణయం ప్రకటిస్తామన్నారు యూనియన్ నాయకులు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల కాలంలోనే 108 ప్రతిష్టను దిగదార్చుతోంది. 4 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉండడంతో ఆందోళన చేసి జీతాల్ని సాధించుకున్నారు 108 సిబ్బంది. తాము అగ్రిమెంట్ కుదుర్చుకున్న అరబిందో సంస్థను కాంట్రాక్ట్ నుండి తప్పుకోవాలంటూ కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగ భద్రతపై సిబ్బంది ఆందోళన చెందుతూ ఉన్నారు. అరబిందో కంపెనీతో గత ప్రభుత్వం 7 సంవత్సరాలకు అగ్రిమెంట్ కుదుర్చుకోవడంతో తాము ఆ కంపెనీతో పనిచేస్తున్నామని, ఇప్పుడు 108 నిర్వహణ నుండి అరబిందో తప్పుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయని, అదే జరిగితే దాదాపుగా 10 కోట్ల మేర నష్టపోవాల్సి వస్తుందని 108 సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సిబ్బందికి 5 ఏళ్ల సర్వీస్ పూర్తయితే ప్రభుత్వ నిబంధన ప్రకారం గ్రాట్యుటీ వస్తుంది. కానీ అరబిందో 5 ఏళ్లు పూర్తి కాకుండా తప్పుకోవడం వల్ల ఒక్కో ఉద్యోగి 30,000కు పైన నష్టపోతాడని 108 సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అరబిందోను తప్పిస్తే ఇకపై ప్రభుత్వమే వైద్య ఆరోగ్య శాఖ ద్వారా 108 నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు 15 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. వాటి సాధన కోసం సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లేందుకు అధికారులకు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ అర్ధరాత్రి నుంచి 108 అంబులెన్స్లు ఎక్కడికెక్కడ అయిపోతాయని వారు తేల్చి చెప్పడంతో ప్రభుత్వం దిగొచ్చి చర్చలకు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం 1 గంట సమయంలో 108 సిబ్బందితో ప్రభుత్వం జరపనున్న చర్చలపై ఆసక్తి నెలకొంది.